హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మామిడికాయ ముద్దపప్పు తాలింపు ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాము. మామిడికాయ ముక్కలు, ఆనియన్స్, వెల్లుల్లి ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలి. మామిడికాయ పప్పుకు రుచికి తగినంత పులుపు ఉంటుంది కాబట్టి తగినంత వేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పుని ఈ విధంగా టైట్గా వాటర్ అనేది యాడ్ చేయకుండా తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బౌల్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని ఒకసారి ఆయిల్ అయితే ఫ్రై చేయాలి. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా తినిపించచ్చు. కొద్దిగా పసుపు యాడ్ చేసి మరొకసారి కలుపుకోవాలి. మనం బయటికి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు రెస్టారెంట్లో మనం ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు పప్పు అని చెప్తాం కదా, ఇదేనండి దాల్ ఫ్రై. ఇంట్లో చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఆనియన్స్ కూడా వేసి దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్ అయితే కలుపుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత లాస్ట్లో మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసి మరొకసారి అవన్నీ ముక్కలన్నీ బాగా ఫ్రై దగ్గర పడేంత వరకు అయితే మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దగ్గర పడాయి కదా ముక్కలన్నీ, ఇందులో చిల్లీ పౌడర్, సాల్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసి మరొకసారి అయితే ముక్కలకు అన్ని మసాలాలు పట్టే విధంగా మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించిన పప్పుని వాటర్ అనేది యాడ్ చేయకుండా ఇందులో పోసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇలా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత పైన కొత్తిమీర చల్లి మరొకసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకోవడమే అండి. వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్.